వేములవాడ నియోజకవర్గంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ గ్రూప్ 1 ఫలితాల్లో 189వ ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటాడు. సామాన్య గీత కార్మిక కుటుంబానికి చెందిన విష్ణువర్ధన్ తన కష్ట సాధనతో ఈ ఘనత సాధించాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా స్వయంగా చదువుతూ ఈ ఘన విజయాన్ని సాధించడం ఆయన పట్టుదల, సంకల్ప శక్తికి నిదర్శనం అని గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విష్ణువర్ధన్ను ప్రత్యేకంగా సత్కరించి అభినందనలు తెలిపారు. విష్ణువర్ధన్ విజయంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు ఆనందంలో మునిగిపోయారు. సామాన్య కుటుంబం నుండి వచ్చిన యువకుడు ఈ స్థాయికి చేరుకోవడం యువతకు ప్రేరణనిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. నేను రీసెంట్గా అనౌన్స్ చేసిన గ్రూప్ 1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 189 ర్యాంక్తో పాటు ఇవాళనే సిద్దిపేట డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. మాకు మొన్న సీఎం గారి ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందాయి మొన్న శిల్పారామంలో. గ్రాడ్యుయేషన్ చేస్తూనే సైడ్ బై సైడ్ ఫ్రీ టైంలో న్యూస్ పేపర్ చదవడం, హిందీ న్యూస్ పేపర్ చదవడం, సంబంధించిన విజన్ ఇట్లా అన్ని డిఫరెంట్ మ్యాగజైన్స్ చదవడం, కరెంట్ అఫైర్స్ మీద నాలెడ్జ్ పెంచుకొని మూడు సార్లు యూపీఎస్సీ ఇవ్వడం జరిగింది. కానీ అదృష్టం దురదృష్టం అది కాలేదు. 3 సార్లు ప్రిలిమ్స్ అయినా కాలేదు. తర్వాత మళ్ళీ జాబ్ చేస్తూ మొన్న జూన్లో ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్ కూడా క్లియర్ చేసి ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో 189 ర్యాంక్తో ఇప్పుడు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. ఫ్యూచర్లో కూడా ఇంకా సివిల్స్ క్లియర్ చేయాలనే ఉద్దేశం ఉంది. ఆ దేవుని దయ వల్ల నాకు ఇంకా ఏజ్ కూడా ఉంది. ఇదే ఉద్దేశంతో ఎప్పటికైనా ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో ఇలా